ఇవన్నీ డీపేక్ చేయడం అనేది కష్టం కూడా. క్లియర్గా అతనైతే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అయ్యాడు, చేయగోసుకొని కూడా ఏడుస్తున్న ఇది ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది కూడా ఏర్పడింది. అయితే కొంతకాలం తర్వాత ఈ మామూలుగా జరిగేవి ఇవన్నీ కూడా, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ జీవితాంతం ఉన్న వాళ్ళు చాలా రేర్ ఉంటారు. మామూలుగా పెళ్ళి అనేసరికి పిల్లలు వచ్చినప్పుడు కుటుంబం పిల్లల కోసం కలిసి ఉందాం అనేది ఉంటుంది వాళ్ళకి. అదర్వైజ్ ఒకే వ్యక్తితో నేను ఎందుకు జీవితాంతం కలిసి ఉండాలి అనే దానికి ఏమి ఆన్సర్ ఉండదు, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఎందుకు ఈ గొట్టంగాడితో నేను లైఫ్ లాంగ్ ఉండాలని అమ్మాయి అనుకునింది అనుకో, ఎందుకంటే ఛాన్సులు ఇతనికంటే బెటర్ యంగర్ గా ఉంటారు, మోర్ రిచ్ గా ఉంటారు, మోర్ క్యారింగ్ గా ఉంటారు, మోర్ హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇవన్నీ అమ్మాయికి చాలా మంది ఉన్నప్పుడు ఎందుకు నేను వీడు ఒకటితోనే సెటిల్ అవ్వాలి అనే దగ్గర ఏమో ఆన్సర్ ఉండదు. అబ్బాయిలు కూడా అంతే. దీనివల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయినప్పుడు క్రైసిస్ స్టార్ట్ అవుతాయి. క్రైసిస్ స్టార్ట్ అయిపోయి అది హత్యలు, ఆత్మహత్యలు ఇలాగా ఎందుకంటే మనం కేవలం భౌతిక పరిస్థితుల నుంచి మాత్రమే అఫేర్లు పెట్టుకొని ఎంజాయ్ చేసే కల్చర్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. కానీ బేసిక్ గా హ్యూమన్ బీయింగ్ ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్, అది కూడా ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్ అనేది ఫ్రాయిడ్ ఎప్పుడో చెప్పాడు. సో ఇర్రేషనల్ హ్యూమన్ బీయింగ్నెస్ ఏమవుతుందంటే జలసీ, పొసెసివ్నెస్, నువ్వు నాతోనే ఉండాలి, ఈ గొడవలు, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు, వీడితో ఎందుకు ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఫైనాన్స్. ఇప్పుడు అమ్మాయి ఎమ్మెల్యే కదా, ఇతను పెళ్లి చేసుకుంటే మనకు కూడా బాగానే ఉంటుందా అని కొని ఉండొచ్చు, భర్తను వదిలేసి ఉండొచ్చు. ఇతను ఇప్పుడు అది చేయలేనప్పుడు ఆమె లైఫ్ హర్ట్ అవుతుంది. ఎందుకంటే ఇతన్ని నమ్ముకొని ఆమె భర్తని లైఫ్ని వదిలేసుకుంది. బిడ్డ లేదు, భర్త లేదు, ఇతని చుట్టూ ఆమె కన్స్ట్రక్ట్ చేసుకుంది ప్రజెంట్ని, ఫ్యూచర్ని. ఇప్పుడు అది కొలాప్స్ అయిపోయింది ఆమెకు. కొలాప్స్ అయిపోయి ఇతనికి ఏంటి, ఏదో మోజు ఉన్నది, ఎమోషన్ ఉన్న రోజులు నడిచింది. ఇప్పుడు ఆమె అవసరం లేదనిపిస్తుంది ఇతనికి యంగ్ 27 ఏళ్ళు, ఆమెకి ఆల్రెడీ 2 పిల్లలు, కొడుకున్నాడు 31 ఏళ్ళు. ఈమెతో నాకెందుకు లైఫ్, నాకు మంచి వాళ్ళు దొరుకుతారని అతను అనుకోండొచ్చు. లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతను పెళ్లి చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనేది ఒక వెర్షన్. ఎందుకంటే ఆ తాతంశెట్టి నాగేంద్ర ఫోన్ కాల్లో అదే ఉంది, అతను చేసుకోవాలనుకున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనే వెర్షన్ ఉంది. ఏదేమైనా అతను వద్దనుకున్నప్పుడు ఇది లీగల్గా అయితే ప్రాబ్లం ఖచ్చితంగా. ఎవరైనా హామీలు ఇచ్చి కానీ పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చి కాపురం ఉంటే ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇది ఏదైనా కోర్టులో తేలాలి. సో కాకపోతే ఇక్కడ కోర్టులో తేలే అవకాశం లేదు, ఎందుకంటే ఈ మీదనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 2 పెట్టారు ఆల్రెడీ. సో ఇతని మీద ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. సో ఇది ఖచ్చితంగా తప్పే, కేసు నమోదు కావాలి. ఆ అమ్మాయి ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, లోకల్ పోలీస్లో ట్రై చేశాను, తిరుపతి ఎస్పీని కలిశాను, చంద్రబాబుని కలిశాను, ఇటు డీజీపీకి చెప్పాను, తర్వాత జనసేన కేంద్ర కార్యాలయాన్ని కూడా కాంటాక్ట్ చేశాను, ఎక్కడ నాకు న్యాయం జరగలేదు, అందుకని వైసీపీ దగ్గరికి పోయానని చెప్తుంది. సో ఇప్పుడు ఆమె మీద ఈ దాడి జరుగుతుంది, ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆమె కూడా కొంత లాయర్లను వాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఆజాద్ అనే ఒక లాయర్ ద్వారా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆమె పిటిషన్ పెట్టింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఆ పిటిషన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డీజీపీని దీని మీద నివేదిక అడుగుతుంది. సో దీని మీద నివేదిక ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు వాళ్ళు పరిశీలిస్తారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్టు కాదు, కాకపోతే వాళ్ళు విచారణకి ఆదేశించవచ్చు. దీని మీద మన కేరళలో జరిగిన సంఘటన బస్సు దీంట్లో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంటర్ అవ్వడం వల్లనే పోలీసులు ముందుకెళ్లారు. సో అది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా వీళ్ళు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమన్నా మాట్లాడచ్చు, కానీ రేపు లీగల్గా వీళ్ళు ఏదంటే అది మాట్లాడలేరు. సో నివేదిక ఇవ్వాలి, ఆమె వెర్షన్ ఉండదు, ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్స్ అవన్నీ ఆమె సబ్మిట్ చేస్తుంది. ఇతను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడనే దానికి కూడా ప్రూఫ్ చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా ఇతని మీద చర్య అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది, న్యాయం అనేది సత్వరంగా జరగదు. జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనే ఒక సామెత ఉంది. అది ఇండియాలో 100%. జస్టిస్ డిలే అనేది మనకి నామ్. ఎందుకంటే 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి, ఒక సుప్రీంకోర్టులోనే 60,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇది తేలదు. కొద్ది రోజులు పొలిటికల్ గా వైసీపీకి కూటమి మధ్య డ్రామా నడుస్తుంది. అది కూడా ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. రాంబాబు అరెస్టు దాడితో ఇప్పుడు అది పక్కకి వెళ్ళింది. వీణా అరెస్ట్ రేదర్ ఇష్యూ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాంబాబు మీద ఫోకస్ ఉంది.
కాబట్టి కొద్ది రోజులకి మనం మర్చిపోతాం, మీడియా మర్చిపోతుంది, జనం మర్చిపోతారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో సెటిల్మెంట్ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. జనరల్ గా ఇలాంటివి అలాగే జరుగుతాయి.